ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం పిల్లలతో మాట్లాడే మరికొన్ని ఇంగ్లీష్ వాక్యాలను నేర్చుకుందాం. మనం రోజు పిల్లలతో అంటూ ఉంటాం కదా, నీ సాక్స్ ఎంత దుర్వాసన వస్తున్నాయి, నాకు ఈ కూర నచ్చదు, నా బట్టలు ఎక్కడున్నాయి, నువ్వు స్కూల్కి వెళ్ళావా, అతను నీకు తెలుసా అని అడుగుతూ ఉంటాం కదా. ఇలాంటి వాక్యాలన్నీ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో కనుక ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. మన పిల్లలతో నీ సాక్స్ ఎంత దుర్వాసన వస్తున్నాయి అని అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, హౌ స్టింకీ యువర్ సాక్స్ ఆర్. హౌ స్టింకీ యువర్ సాక్స్ ఆర్. నా బట్టలు ఎక్కడున్నాయి అని అడుగుతూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అడగాలి, వేర్ ఆర్ మై క్లోత్స్. వేర్ ఆర్ మై క్లోత్స్. వేర్ ఆర్ మై క్లోత్స్. నాకు ఈ కూర నచ్చదు అని చెప్పాలంటే మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి, ఐ డోంట్ లైక్ దిస్ కర్రీ. ఐ డోంట్ లైక్ దిస్ కర్రీ. పిల్లల్ని మనము అతను నీకు తెలుసా అని అడుగుతూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అడగాలి, డూ యూ నో హిమ్. డూ యూ నో హిమ్ అంటే అతను నీకు తెలుసా అని. అవును, అతను నాకు తెలుసు, అతను నా క్లాస్మేటే అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇంగ్లీష్లో ఇలా అనాలి, ఎస్ ఈజ్ మై క్లాస్మేట్. ఎస్ ఈజ్ మై క్లాస్మేట్. పిల్లల్ని మనము నువ్వు స్కూల్కి వెళ్ళవా అని అడుగుతూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అడగాలి, విల్ నాట్ యూ గో టు స్కూల్. విల్ నాట్ యూ గో టు స్కూల్. లేదు నేను నాకు ఇవాళ తలనొప్పి లేస్తుంది అంటారు కదా పిల్లలు, అప్పుడు ఇంగ్లీష్లో ఇలా అంటారు, నో ఐ విల్ నాట్ గో. ఐ హ్యావ్ ఏ హెడేక్ టుడే. నో ఐ విల్ నాట్ గో. ఐ హ్యావ్ ఏ హెడేక్ టుడే. నీకు ఎంతమంది అన్నలురు, నీకు ఎంతమంది అక్కలురు చెల్లెళ్ళురు అని ఇలా అడుగుతూ ఉంటారు కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అడగాలి, హౌ మెనీ సిబ్లింగ్స్ డూ యూ హ్యావ్. హౌ మెనీ సిబ్లింగ్స్ డూ యూ హ్యావ్. నాకు ఒక అన్న ఒక అక్క ఉన్నారు, లేకపోతే నాకు ఒక తమ్ముడు నాకు ఒక చెల్లి ఉన్నారు అని చెప్పాలనుకో, అప్పుడు ఇంగ్లీష్లో ఇలా చెప్తాం, ఐ హ్యావ్ వన్ బ్రదర్ అండ్ వన్ సిస్టర్. ఐ హ్యావ్ వన్ బ్రదర్ అండ్ వన్ సిస్టర్. నువ్వు ఎందుకు అబద్ధం చెప్పావు అని అడుగుతాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అడగాలి, వై డిడ్ యూ లై. వై డిడ్ యూ లై. వై డిడ్ యూ లై. మనం ఎప్పుడు బయలుదేరాలి అన్నప్పుడు ఇలా అంటాం, వెన్ డూ వీ లీవ్. వెన్ డూ వీ లీవ్ అంటే మనం ఎప్పుడు బయలుదేరాలి. ఏం తినాలి అని అడిగినప్పుడు ఇంగ్లీష్లో ఇలా అడగాలి, వాట్ టు ఈట్. వాట్ టు ఈట్. నువ్వు పండ్లు తినవచ్చు అనేదాన్ని ఇలా అంటాం, యూ కెన్ ఈట్ ఫ్రూట్స్. యూ కెన్ ఈట్ ఫ్రూట్స్. ఏం చేయాలి అనేదాన్ని మనం ఇలా అడగాలి, వాట్ టు డూ. వాట్ టు డూ. ఎప్పుడు రావాలి, ఒక గంట లోపు రా అనేదాన్ని మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం, వెన్ టు కమ్. కమ్ విత్ ఇన్ 1 hour. వెన్ టు కమ్. కమ్ విత్ ఇన్ 1 hour. ఏం చదవాలి అనేదాన్ని ఇలా చెప్తాం, వాట్ టు రీడ్. వాట్ టు రీడ్ అంటే ఏం చదవాలి అని. ఏం వేసుకోవాలి అని అడిగినప్పుడు ఇలా అడగాలి, వాట్ టు వేర్. వాట్ టు వేర్. వైట్ కుర్తా మరియు జీన్స్ వేసుకో అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం, వేర్ ఏ వైట్ కుర్తా అండ్ జీన్స్. వేర్ ఏ వైట్ కుర్తా అండ్ జీన్స్. పిల్లల్ని మనము ఈరోజు నీకు సెలవా, ఈరోజు హాలిడేనా అని అడుగుతాం కదా, అప్పుడు ఇంగ్లీష్లో ఇలా అడగాలి, ఈజ్ ఇట్ ఏ హాలిడే టుడే. ఈజ్ ఇట్ ఏ హాలిడే టుడే. నేను ఒకరోజు సెలవు తీసుకోవచ్చా అని అడిగినప్పుడు ఇలా అడగాలి, కెన్ ఐ టేక్ ఏ డే ఆఫ్. కెన్ ఐ టేక్ ఏ డే ఆఫ్. ఇప్పుడు ముందుగా నీ నోరు మంచినీళ్ళతో కడుక్కో అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి, నౌ ఫస్ట్ వాష్ యువర్ మౌత్ విత్ క్లీన్ వాటర్. నౌ ఫస్ట్ వాష్ యువర్ మౌత్ విత్ క్లీన్ వాటర్. నీ వాటర్ బాటిల్ ఎక్కడుంది అని అడిగినప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అడుగుతాం, వేర్ ఈజ్ యువర్ వాటర్ బాటిల్. వేర్ ఈజ్ యువర్ వాటర్ బాటిల్ అంటే నీ వాటర్ బాటిల్ ఎక్కడుంది అని.
నేను దాన్ని స్కూల్ బస్లో మర్చిపోయాను అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. ఐ ఫర్గాట్ ఇట్ ఇన్ ద స్కూల్ బస్. ఐ ఫర్గాట్ ఇట్ ఇన్ ద స్కూల్ బస్. నీ టిఫిన్ తిన్నావా, నీ టిఫిన్ మొత్తం కంప్లీట్ చేసావా అన్నప్పుడు ఇలా అనాలి. డిడ్ యూ ఫినిష్ ద టిఫిన్? డిడ్ యూ ఫినిష్ ద టిఫిన్? లేదమ్మా, కొంచెం రొట్టె మరి కొంచెం కూర మిగిలి ఉంది అని చెప్పినప్పుడు ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. నో మామ్, దెర్ ఈజ్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ రోటీ అండ్ కర్రీ రిమైనింగ్. నో మామ్, దెర్ ఈజ్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ రోటీ అండ్ కర్రీ రిమైనింగ్. నాకు ఇప్పుడు ఆకలిగా ఉంది అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. నౌ ఐ యామ్ హంగ్రీ. నౌ ఐ యామ్ హంగ్రీ. నాకు కొంచెం పాప్కార్న్ చేసి పెట్టు అని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అడగాలి. ప్లీజ్ మేక్ సమ్ పాప్కార్న్ ఫర్ మీ. ప్లీజ్ మేక్ సమ్ పాప్కార్న్ ఫర్ మీ. జలుబు చేసినప్పుడు నేను వరుసగా తుమ్ముతున్నాను అని అంటూ ఉంటాగా, అప్పుడు ఇలా అనాలి. ఐ కీప్ స్నీజింగ్. ఐ కీప్ స్నీజింగ్. రాత్రికి ఆవిరి పీల్చు, నీకు బాగుంటుంది అని అన్నప్పుడు ఇలా అనాలి. టేక్ స్టీమ్ ఎట్ నైట్, యూ విల్ బీ ఆల్ రైట్. టేక్ స్టీమ్ ఎట్ నైట్, యూ విల్ బీ ఆల్ రైట్. రాత్రి భోజనానికి ఏముంది అని అడిగినప్పుడు ఇలా అంటాం. వాట్స్ ఫర్ డిన్నర్? వాట్స్ ఫర్ డిన్నర్? నువ్వు నా బాధ్యత అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. యు ఆర్ మై రెస్పాన్సిబిలిటీ. యు ఆర్ మై రెస్పాన్సిబిలిటీ. చెడు అలవాట్లను వదిలేయి అని చెప్పినప్పుడు ఇలా అంటాం. గివ్ అప్ బ్యాడ్ హ్యాబిట్స్. గివ్ అప్ బ్యాడ్ హ్యాబిట్స్. గివ్ అప్ బ్యాడ్ హ్యాబిట్స్. నేను పడుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పినప్పుడు ఇలా చెప్తాలి. ఐఎమ్ గోయింగ్ టు బెడ్. ఐఎమ్ గోయింగ్ టు బెడ్. ఇది సరైందా, ఇది కరెక్టా అని అడుగుతాంగా, అప్పుడు ఇలా అడగాలి. ఈజ్ దిస్ కరెక్ట్? ఈజ్ దిస్ కరెక్ట్? నీ క్లాస్కి ఆలస్యం అవ్వకూడదు, నీ క్లాస్కి లేట్ అవ్వద్దు అన్నప్పుడు ఇలా అనాలి. డు నాట్ బీ లేట్ ఫర్ యువర్ క్లాస్. డు నాట్ బీ లేట్ ఫర్ యువర్ క్లాస్. ఎలా గాయమైంది, అది ఎలా నొప్పించింది అనేటప్పుడు ఇలా అంటాం. హౌ డిడ్ ఇట్ హర్ట్? హౌ డిడ్ ఇట్ హర్ట్ అంటే దెబ్బ ఎలా తగిలింది అని. నేను సైకిల్ మీద నుంచి పడిపోయాను అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. ఐ ఫెల్ డౌన్ ఫ్రమ్ ద బైసికిల్. ఐ ఫెల్ డౌన్ ఫ్రమ్ ద బైసికిల్. నా మోకాలికి గీరుకుంది అన్నప్పుడు ఇలా అనాలి. మై నీ ఈజ్ స్క్రాప్డ్. మై నీ ఈజ్ స్క్రాప్డ్. ఎక్కడ నొప్పిగా ఉంది అని అడిగినప్పుడు ఇలా అడగాలి. వేర్ ఈజ్ ఇట్ హర్టింగ్? వేర్ ఈజ్ ఇట్ హర్టింగ్? నువ్వు టీవీ చూస్తావా? నీకు ఎంతమంది స్నేహితులు ఉన్నారు? వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీటి ఆన్సర్ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ బటన్ పైన క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. If you like this video, please like, share and subscribe my channel.